టు పాయింట్ మీడియా. మరో 2 రోజుల్లో 2023 సంవత్సరం ముగియబోతోంది. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా సినిమా ఇండస్ట్రీలో విజయాల కంటే పరాజయాలు ఎక్కువ నమోదయ్యాయి. ఈసారి కూడా విజయాల శాతం చాలా తక్కువగా ఉంది. అయితే కొన్ని సినిమాలు అనూహ్య విజయాలను సొంతం చేసుకుంటే కొన్ని మాత్రం భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశపరిచాయి. చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకి రాకుండా మొహం చాటేస్తే, కొందరు మాత్రం ఒక్క సినిమాని విడుదల చేశారు. అయితే అది కొద్ది మంది మాత్రం 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. వారిలో నేచురల్ స్టార్ నాని ఉన్నాడు. మిస్ యష్నా, కొంచెం నా కూతురుతో ప్రైవేట్ గా మాట్లాడచ్చా? ప్లీజ్ గో హెడ్. నీకు అమ్మకం చెప్పాలంతేగా. నాని ఈ ఏడాది దసరా మరియు హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. దసరా సినిమా ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లు నమోదు చేయలేదు. కానీ సినిమాకు దక్కిన వసూళ్లు నిర్మాతలకు మరియు బయర్లకు సంతృప్తిని మిగిల్చాయి. అంతేకాకుండా దసరా హిట్ సినిమాల లిస్ట్ లో నిలిచింది. ఇక ఏడాది చివర్లో వచ్చిన హాయ్ నాన్న సినిమాకు హిట్ టాక్ దక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సాలిడ్ వసూళ్లను నమోదు చేసింది. నిర్మాతకు మరియు బయర్లకు నాన్నగా నాని భారీ లాభాలను తెచ్చిపెట్టాడు. ఒకే ఏడాది ఇలా 2 హిట్ సినిమాలను దక్కించుకున్న ఘనత నానికే దక్కింది. అటు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. మొదటి 2 సినిమాలు పఠాన్ మరియు జవాన్ సినిమాలు 1000 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక 3వ సినిమా డంకీ మాత్రం జస్ట్ పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి. మొత్తానికి ఒకే ఏడాది భారీ విజయాలను సొంతం చేసుకున్న ఘనత బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కి మరియు టాలీవుడ్ లో నానికే దక్కింది. వచ్చే ఏడాది కూడా నాని నుంచి 2 లేదా 3 సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. నీకు కావాల్సింది ఏంటో చెప్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.